గేమ్ చేంజర్ గురించి మీరు చెప్పకపోతే మా వాళ్ళు కొడతారు. ఫ్యాన్స్ కొట్టేస్తారు. సో అది ఎలా ఉండబోతుంది? అంటే ఐ నో ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. బట్ స్టిల్ యూ క్యాన్ గివ్ అస్ సంథింగ్ దట్ విచ్ పబ్లిక్ డజంట్ నో అబౌట్ ద ఫిల్మ్. About your character, about your equation with Ram Charan, how it's going to be in the film. That's supposed to be a very different role for you. Very, very different role. Okay. And very challenging and definitely గా ఆ స్టార్టింగ్ లో ఉన్న అంజలి మళ్ళీ ఆ పర్ఫార్మర్ యాక్టర్ ని చూస్తామా? చూస్తారు, డెఫినెట్ గా చూస్తారు. అండ్ మీకు సర్ప్రైజ్ కూడా ఉంటుంది, ఎందుకంటే అంజలి పర్ఫార్మెన్స్ చేస్తుంది ఒక మూవీలో అంటే మీకు మైండ్లో ఒక సెట్ ఆఫ్ థాట్స్ ఉంటాయి. ఇలా ఉండొచ్చు, లేకపోతే ఈ క్యారెక్టర్ లా ఉండొచ్చు. కానీ అది నేను ఇప్పటి వరకు అటెంప్ట్ చేసిన ఏ క్యారెక్టర్ లాగానే ఉండదు. ఇట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అండ్ వెరీ వెరీ స్పెషల్. అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఆ క్యారెక్టర్లో నన్ను చూసినప్పుడు ఒక చిన్న స్వీట్ సర్ప్రైజ్ అయితే వాళ్ళకు ఉంటుంది. గేమ్ చేంజర్ నా క్యారెక్టర్ దో ఐ కాంట్ రివీల్ టూ మచ్ అబౌట్ ఇట్. బట్ గేమ్ చేంజర్ లో నా క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం ఉంది కదా. ఇప్పుడు నేను గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి మీకు చెప్పాను, ఒకలాగా సర్ప్రైజ్ అవుతారని. కానీ గేమ్ చేంజర్ ఇప్పుడు నేను రీసెంట్ గా చేస్తున్న మూవీస్ లో నా లైనప్ లో అంత పెద్ద కమర్షియల్ మూవీ అయినా కూడా ఈ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధం నాకు చాలా టఫ్ గా ఉండింది. ఆ క్యారెక్టర్ ఎమోషన్స్ డెలివర్ చేయడానికి చాలా టఫ్గా ఉండింది. ఈవెన్ సమ్ టైమ్స్ నేను అదే మూడ్లో నేను ఇంటికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. విత్ ద సేమ్ థాట్స్ అండ్ ఆ క్యారెక్టర్ నేను ఇంటికి తీసుకెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. యూజువల్గా మేము వన్స్ షూట్ అయిపోయిందంటే మేము క్యారెక్టర్ని అక్కడ లొకేషన్లో వదిలేసి వెళ్తాం, వీ డోంట్ క్యారీ ఇట్. కానీ గేమ్ చేంజర్కి నాకు ఉండింది, ఆ ఫీల్ ఉండింది. ఆ క్యారెక్టర్ నన్ను ఇంపాక్ట్ నా మీద ఎక్కువగా ఉందన్న ఫీల్ ఉండింది. అండ్ నేను పర్ఫామ్ చేసిన క్యారెక్టర్స్లో చాలా టఫ్ అండ్ చాలా ఇంపాక్ట్ అండ్ డెప్త్ ఉన్న ఇంటెన్సిటీ ఉన్న క్యారెక్టర్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ ఇన్ గేమ్ చేంజర్.